అందరికీ నమస్కారం. సో ఇప్పుడు చెప్పే రెమెడీ అయితే మీరు గణేష్ చతుర్థి రోజు చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఏంటి అని అంటే కెరీర్ గ్రోత్ కోసం, లైక్ చాలా మందికి 10th హౌస్లో కేతు ఉన్న వాళ్ళకి కెరీర్ గ్రోత్ కోసం చాలా స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో బుధ గ్రహానికి అండ్ కేతు గ్రహానికి మనం గణపతిని పూజిస్తే చాలా మంచిది. అండ్ ఆల్సో ప్రతి విషయంలో ఎవరికైతే ఆబ్స్టికల్స్ అనేది ఫేస్ చేస్తున్నారో, ఏది కొత్త పని స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఆబ్స్టికల్ అనేది ఫేస్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ కెరీర్ ఎస్పెషల్లీ కెరీర్ గ్రోత్ స్విచ్ అవ్వడానికి, హైక్స్ ప్రమోషన్స్ కోసం ఈ రెమెడీ అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో గణేష్ చతుర్థి రోజు మీరు సపరేట్గా మరకత గణపతి అని ఉంటుందన్నమాట. సో అది ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకొని కుబేర కుంకుమతో ఓం గన్ గణపతాయ నమః ఈ మంత్రం 108 సార్లు జపం చేసుకోండి. సో ఇలా 41 డేస్ అంటే గణేష్ చతుర్థి రోజు స్టార్ట్ చేసి 41 డేస్ కంటిన్యూస్గా చేసుకున్న తర్వాత ఎవ్రీ వెన్స్డే అది రెమెడీ అనేది ఫాలో అవ్వాలి. అండ్ గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత గణేష్ చతుర్థి రోజు గణపతి పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు లైక్ గణపతికి అయితే గ్రీన్ కలర్ శాల్వా టెంపుల్లో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్వామికి సమర్పించాలి. సో ఈ రెమెడీస్ అనేవి చేయడం వల్ల మీకు కెరీర్ గ్రోత్ అనేది మంచిగా సెట్ అవ్వడం, మంచి గ్రోత్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఎవ్రీ వెన్స్డే చేసుకోవాలి. బట్ పెట్టిన తర్వాత 41 డేస్ అయితే రెగ్యులర్గా చేసిన తర్వాత మీరు ఓన్లీ వెన్స్డే తర్వాత చేసుకుంటే సరిపోతుంది.